సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. నేటి పంచాంగం తిథి శుక్లపక్ష చతుర్దశి ఏప్రిల్ 22 ఉదయం 1:11 నుంచి ఏప్రిల్ 23 ఉదయం 3:26 వరకు. శుక్లపక్ష పౌర్ణమి ఏప్రిల్ 23 ఉదయం 3:26 నుంచి ఏప్రిల్ 24 ఉదయం 5:18 వరకు. నక్షత్రం హస్త ఏప్రిల్ 21 సాయంత్రం 5:08 నుంచి ఏప్రిల్ 22 సాయంత్రం 7:59 వరకు. చిత్ర ఏప్రిల్ 22 రాత్రి 7:59 నుంచి ఏప్రిల్ 23 రాత్రి 10:32 వరకు. కరణం గరిజ ఏప్రిల్ 22 ఉదయం 1:11 నుంచి ఏప్రిల్ 22 మధ్యాహ్నం 2:21 వరకు. వణిజ ఏప్రిల్ 22 మధ్యాహ్నం 2:21 నుంచి ఏప్రిల్ 23 ఉదయం 3:26 వరకు. విష్టి ఏప్రిల్ 23 ఉదయం 3:26 నుంచి ఏప్రిల్ 23 సాయంత్రం 4:25 వరకు. శుభకాలం అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:16 నుంచి మధ్యాహ్నం 3:03 వరకు. బ్రహ్మముహూర్తం ఉదయం 4:22 నుంచి ఉదయం 5:10 వరకు. అశుభకాలం రాహు ఉదయం 7:32 నుంచి ఉదయం 9:06 వరకు. యమగండం ఉదయం 10:40 నుంచి మధ్యాహ్నం 12:14 వరకు. గుళిక మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:22 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుంచి మధ్యాహ్నం 1:29 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:09 నుంచి సాయంత్రం 3:59 వరకు. వర్జం ఉదయం 4:50 నుంచి ఉదయం 6:36 వరకు. చంద్రమాసం అమంత చైత్ర పూర్ణిమాంత చైత్ర శక సంవత్సరం వైశాఖ 2 1946. వేద ఋతువు వసంతకాలం. దిగ్ఋతువు గ్రీష్మ వేసవి. శైవ ధర్మ ఋతువు నర్తన. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీకు కొంత గణనీయమైన లాభం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు వ్యాపారవేత్తలు కొత్త సంస్థ లేదా భాగస్వామ్యంలోకి ప్రవేశించవచ్చు. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధించవచ్చు. వృత్తిపరంగా మీరు ప్రజాదరణ పొందిన అంశాలు ప్రశంసలను పొందుతారు. ప్రియమైన వారితో సంబంధాలతో సంతోషంగా ఉంటుంది. ఈరోజు ప్రేమ సంబంధాల్లో ఒడిదుడుకులు ఉంటాయి. మీ పట్ల ప్రజలకు ఉన్న భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీ భాగస్వామి నుండి ఆప్యాయత పొందుతారు. కానీ మీరు ఏదో ఒక విషయం గురించి ఆందోళన చెందుతూ ఉండవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శివచాలీస పారాయణం చేయాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారికి ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు కానుంది. పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి మంచి విజయం లభిస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు నిరంతర విజయాలను సాధిస్తారు. రాబోయే కాలంలో మీకు పురోగతి లభిస్తుంది. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు రూపొందించుకోవచ్చు. ఈరోజు మీరు సంతోషకరమైన సంపన్నమైన వైవాహిక జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. మీరు ఎవరితోనైనా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులపై లోతైన ముద్ర వేయడంలో మీరు విజయం సాధిస్తారు. ఈరోజు మీకు 72% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు తులసికి క్రమం తప్పకుండా నీరు సమర్పించి దీపం వెలిగించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజు వారి జాతకం. మిథున రాశి వారు ఈరోజు శుభ ఫలితాలను పొందుతారు. మీకు సానుకూల ఆలోచనలు వస్తాయి. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను ప్రజలను ఆకట్టుకోవడానికి ఉపయోగిస్తారు. మీ సొంత వ్యాపారాన్ని నడుపుతుంటే విస్తరణ ప్రణాళికలను అమలు చేయడానికి మీరు ముందుంటారు. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో అందమైన సంబంధాన్ని ఆస్వాదించగలుగుతారు. మీ జీవిత భాగస్వామికి మీ ప్రేమను బహిరంగంగా వ్యక్తపరచడానికి ఈరోజు అనువైన రోజు. ఈరోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి రోజువారీ రాశి ఫలాలు.
కర్కాటక రాశి వారు ఈరోజు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు, కానీ చివరికి విషయాలు మీకు అనుకూలంగా మారుతాయి. మీరు మీ రోజువారీ కార్యకలాపాలపై మీ దృష్టిని కేంద్రీకరించాలి. మీ సానుకూల పరస్పర చర్యలను ఏర్పరచుకోవడానికి చర్యలు తీసుకోవాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు పూర్తి మద్దతు ఇస్తారు. కుటుంబ సభ్యులతో భావోద్వేగ దూరాలను తగ్గించుకోవడానికి ఇది మంచి సమయం. మీ దృక్పథం గురించి మరింత సున్నితంగా మారుతారు. మీ మానసిక స్థితి చాలా ప్రతికూలంగా ఉంటుంది. ఈరోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు సరస్వతి మాతను పూజించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారికి ఈరోజు ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. మీరు అన్ని రకాల భౌతిక ఆనందాలను అనుభవిస్తారు. మీకు కొత్త విజయాలు సాధ్యమే. బంధువులతో మీ సంబంధాలు దెబ్బతినొచ్చు. మీ కుటుంబ సభ్యులతో మీకు వాదనలు ఉండవచ్చు. మీ ప్రేమ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. సంబంధంలో ఏదైనా చీలిక సులభంగా పరిష్కరించబడుతుంది. కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు కూడా నిర్వహించబడవచ్చు. ఈరోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు తెల్లని వస్తువులను దానం చేయాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్ర గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. కన్యా రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది. సంక్లిష్ట సమస్యలకు మీరు పరిష్కారాలని కనుగొంటారు. కొత్త వ్యాపారంలోకి ప్రవేశించే బలమైన సూచనలు ఉన్నాయి. బాహ్య సంబంధాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. కొందరు కొత్త వ్యక్తుల సహకారంతో మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీ ప్రియమైన వారితో విభేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. మీ సంఘర్షణ పెరగనివ్వకండి. అవి అదుపు తప్పకముందే వాటిని పరిష్కరించుకోవాలి. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. వ్యాపారవేత్తలు ఇప్పుడు తమ విస్తరణ ప్రణాళికతో ముందుకు సాగొచ్చు. ఈరోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శ్రీకృష్ణునికి వెన్న మిఠాయి సమర్పించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఎవరి వల్ల మోసపోకుండా ఉండడానికి మీ ఎంపికలను తెలివిగా ఎంచుకోండి. మీ కుటుంబ జీవితం ఉద్రిక్తలతో నిండి ఉండొచ్చు, కానీ మీరు పరిస్థితులను వ్యూహాత్మకంగా నిర్వహించాలి. మీ మధురమైన మాటలతో మీ ప్రియమైన వారి హృదయాన్ని గెలుచుకోవడంలో విజయం సాధించగలరు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీ కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు మీకు 64% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు గోమాతకు రోటి తినిపించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా మీరు చేసే ప్రయత్నాలన్నీ మంచి ఫలితాన్ని ఇస్తాయి. మీ కుటుంబ సభ్యుల మీద పరస్పర సంబంధాలు హృదయపూర్వకంగా ఉంటాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. స్నేహితుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అహంకార ఘర్షణలు వైవాహిక సంబంధాల్లో ఉద్రిక్తతను సృష్టించగలవు. మీ పాత ప్రాణ స్నేహితులతో ఒకరి నుండి వేరు చేయబడవచ్చు. ఈరోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు యోగా, ప్రాణాయామం సాధన చేయాలి. ధనుస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుస్సు రాశి రోజువారీ జాతకం. ధనుస్సు రాశి వారు ఈరోజు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవలసి రావచ్చు. మీరు చాలా సాధించాలని కోరుకుంటారు. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మీరు నష్టాలను చవిచూడాల్సి రావచ్చు. మీరు సౌకర్యవంతంగా ఆనందదాయకంగా ఉండే ప్రయాణం చేయవలసి రావచ్చు. మీ ఖర్చులపై నియంత్రణ ఉంచాలి. మీ ప్రేమ క్షణంలో ఆనందం ప్రకాశిస్తుంది. మరోవైపు పాత తప్పుడు ఆలోచనల గురించి ఆలోచిస్తారు. వాటిని వదిలించుకోవడానికి కొత్త మార్గాలను కనుగొంటారు. మీరు కొత్త స్నేహితులను చేసుకుంటారు. వారితో కలిసి సామూహిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ కుటుంబ బంధువు మీకు సహాయకారిగా ఉంటారు. ఈరోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు అవసరం ఉన్నవారికి బియ్యం దానం చేయాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. మకర రాశి వారు ఈరోజు సానుకూల ఫలితాలను పొందుతారు. అయితే ఈరోజు మీరు చేసే పనిలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి రావచ్చు. మీకు హాని కలిగించడానికి ప్రయత్నించే మీ రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టొచ్చు.
సన్నిహితుడి సలహా మేరకు మీకు ఉపయోగపడుతుంది. మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయం. వివాహిత జంటలు ఈరోజు ప్రేమ ఆనందాన్ని అనుభవిస్తారు. స్నేహితులతో కలిసి పార్టీల్లో పాల్గొనడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఇదే సరైన సమయం. ఈరోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శివ జపమాల పఠించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజు వారి రాశి ఫలాలు. కుంభరాశి వారు ఈరోజు కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు. సరైన చర్చల తర్వాతే అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలి. మీరు సామాజికంగా చురుగ్గా ఉంటారు. ఈరోజు కొన్ని ముఖ్యమైన పరిచయాలు కూడా ఎదుర్పడవచ్చు. మీకు ఇష్టమైన వ్యక్తి ఆరోగ్యం మీకు ఆందోళన కలిగించవచ్చు. మీరు స్నేహితులు, కుటుంబ సభ్యులతో అపార్థాలను ఎదుర్కోవచ్చు. ఉత్తమ ఫలితాల కోసం చురుగ్గా పనిచేయడానికి మీ విధానాన్ని సవరించండి. ఈరోజు మీకు 75% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజు వారి రాశి ఫలాలు. మీనరాశి వారు ఈరోజు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అది మీ సామాజిక ప్రజాదరణను పెంచుతుంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు, సహకారం లభిస్తుంది. మీ కుటుంబ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీకు సహాయకారిగా ఉంటారు. మీ వివాహం జీవితం కొన్ని శాశ్వత ప్రేమ క్షణాలతో అందమైన మలుపు తీసుకోవచ్చు. స్నేహితులతో అనుభవాలు, ఆలోచనలు పంచుకోవడం మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. ఈరోజు మీకు 73% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు గురువు, పెద్దల నుంచి ఆశీస్సులు తీసుకోవాలి. చూసారు కదండి, శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమంలో నేటి పంచాంగం గురించి తెలుసుకున్నాం కదా. మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.